నమస్తే అండి. ఆహా వంటలకు స్వాగతము. మార్నింగ్ తీయలేకపోయినాను వంట, పప్పు చేశాను పిల్లలకి. వంకాయ ఫ్రై చేసి పంపించాను. రాగానే ఏం చేసుకుందాం అని చెప్పి మా మనవడు అడిగాడు. చపాతీ పన్నీర్ కూర చేస్తున్నానని చెప్పాను నాన్న. ఇదిగో పన్నీర్ రెడీ అయిపోయింది. మంచిగా ఇది పన్నీరు కర్రీ చేశానండి చపాతీలోకి. చాలా బాగుంది. దీంట్లో ఉల్లిపాయలు, బాదం పప్పు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసానండి. ఇది కూడా చపాతీ బటర్తో చేస్తున్నారు. చపాతీ పిల్లలకి ఇష్టం బటర్ అంటే, బటర్తో చేస్తున్నానండి. మా పాప తెచ్చింది నెల్లూరు నుంచి బటరు. ఏం కూర చేస్తున్నామంటే చపాతీ పన్నీర్ కూర చేస్తున్నానని చెప్పానమ్మా. మార్నింగ్ చూపిద్దామంటే పప్పు టైం ఆడబడుకుంటుంది నాన్న. సాయంత్రమే మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. పిల్లలు ఇంటికి వస్తారు, మా అమ్మాయి కూడా ఇంటికి వస్తుంది. అందుకని సాయంత్రం కొంచెం రిలీఫ్గా ఉంటామని అందరం కలిసి చపాతీ చేసుకుంటున్నామండి. బాగుంటుంది చపాతీ. నైట్ పన్నీర్ కూర చేశానండి. చూడండి బాగా దగ్గరకు అయ్యిందండి. అన్నీ ఫస్ట్లో అన్నీ చూపించలేక అన్నీ కర్రీ చేసిన తర్వాత చపాతీ చేసిన తర్వాత చూపిద్దామని చూపిస్తున్నానండి. బటర్ కానీ బాగుంది. కొంచెం దగ్గరకు అయ్యింది. కొత్తిమీర వేసి దించడమేనండి. బాగుంది. మార్నింగ్ వీడియో తీద్దామంటే టైం సరిపోవట్లేదు మార్నింగ్. అందుకని సాయంత్రం తీస్తున్నానండి వీడియో. ఏం చేస్తున్నాం, పలసంగా చేశాను చపాతీ. చూడండి ఎంత బాగా వస్తుందో, పొంగింది. మంచిగా బటర్ వేసి కాల్చాను. నూనె కూడా వేయలేదండి. సాయంత్రం పూట బటర్ వేసి చేస్తాను. మార్నింగ్ అంటే నూనెతో కాలుస్తాను పిల్లలకి. సాయంత్రం నైట్ టైం అయిందంటే బటర్తో కాలుస్తానండి. చూడండి ఎంత పలసంగా మంచిగా ఎర్రగా బాగా అయినాయి చపాతీలు. నైట్ టైంలో కొంచెం పిల్లలైతే ఒక మూడు తింటారు. మేము పెద్దవాళ్ళం, మా అమ్మాయి ఒక 2 తింటుంది, నేను ఒక 2 తింటాను. నైట్ టైంలో కొంచెం లైట్గా. నాకు తెలుసు అండి, నేను చపాతీలు మంచిగా చేసేదాన్ని. తెలంగాణలో పనిచేసేది అక్కడ నేను వంటగాను. చపాతీలు బాగా చేస్తాను, వంటలు కూడా బాగా చేస్తాను. మా పిల్లలు ఇష్టంగా తింటారు. వంటలు మొక్కలు బాగా ఇష్టంగా చేస్తానండి నేను. నాకు ఇష్టమైనటి ఆ పనులు. మొక్కల దగ్గర ముగ్గులు వేయడము, వంటలు చేయడము, అది నాకు ఇష్టమైన పని. ఒకప్పట్లో నేను కూడా డ్యూటీ చేశాను. పిల్లల కోసమే నేను ఈరోజు డ్యూటీలు మానేసి పిల్లలకి చూసుకుంటా, వాళ్ళకి వంటలు చేసి పెడతా, నా చేతి వంటలు చేసి పెడతా టేస్టీగా పిల్లల కోసం. మంచిగా గాలిందండి, గోల్డ్ కలర్లో గాలింది. బాగుంది కదా. ఫస్ట్ నూనె వేయకూడదండి. ఫస్ట్ చపాతీ అంతా బాగా కాలాలి. ఫస్ట్ ఏదైనా సరే చపాతీ మంచిగా కాలాలి. కాలిన తర్వాత లాస్ట్లో ఒక 2 డ్రాప్లు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే బాగుంటుందండి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. కూర ఆల్రెడీ అయిపోయిందండి. పన్నీర్ కూర జీడిపప్పులు వేసి, ఉల్లిపాయలు, మంచిగా పచ్చిమిరపకాయలు అన్నీ పేస్ట్ చేసేస్తానండి. మా పిల్లలు ఏంటంటే ఏది పక్కకు పెడతారన్నీ. చూడండి చపాతీ ఇప్పుడే కాల్చాను. నేను తింటున్నాను. ఏంటంటే టైం 7:30 కల్లా తినేస్తాను నేను. మా పిల్లలు 8 గంటలకు తింటామమ్మా అని అన్నారు. సరే మీరు ఎప్పుడైనా తినండి అమ్మ, నేను తింటున్నానని చెప్పాను. ఇదిగోండి ఈరోజు శుక్రవారము, నాన్ వెజ్ అయితే ఏం తినము. కానీ ఇదిగో మా పెద్ద మనవరాలు చూడండి ఈరోజు దీపారాధన చేసింది, స్నానం చేసి. దీపం మనవరాలు చూడండి చక్కగా దేవుడికి పెట్టుకున్నది మా మనవరాలు. అందుకంటే ఆ మనవరాలు అంటే ఇష్టం అండి నాకు. చాలా ఓపికగా డస్ట్ అంతా తీసేసుకొని మంచిగా స్నానం చేసి మా మనవరాలు. చూడండి ఆ దేవుడికి ఆ చామంతి పూలు, ఆ దేవుడి కూడా దీపారాధన చేస్తే ఎంత కళ ఉంది. అదేనండి మనశ్శాంతిగాను. చాలా సంతోషంగా ఉంది. మా పెద్ద మనవరాలు చేసింది పూజ. ఈరోజు పూజ నేను చేసుకుంటానమ్మా అని అన్నది. సరే చేసుకోమ్మా అని అన్నాను. నేను వంటకాడికి పోయి చపాతీలు పన్నీర్ కూర చేసే లోపల మా మనవరాలు పూజ చేసుకుందండి. అది సంతోషమైంది నాకు. సరే మీరు ఎప్పుడైనా తినడమ్మా, నేను తింటున్నానని చెప్పాను. చపాతీ చూడు ఎంత బాగుందో, ఇట్లా పట్టుకుంటే ఊరుస్తుందండి. చాలా బాగుంది, పలసగా ఉంది. కానీ చపాతీ అంటే ఇష్టం, పన్నీర్ కూర అంటే ఇష్టం, అందుకే చేశాను. పన్నీర్ మా అమ్మాయి తెచ్చింది బయట నుంచి, అది ఈరోజు కర్రీ చేశానండి. చూడు ఎంత బాగుందో. చూడండి చాలా ఇష్టంగా తింటానండి నేను చపాతీ. కరెక్ట్గా ఉందండి వంట. వంటలు మారిన నేను చాలా బాగా చేస్తాను. తినగానే టేస్ట్ కూడా ఉందని చెప్తారు ఎవరైనా సరే. మా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడాను. వంటల మారిన నేను
చాలా బాగా చేస్తాను. బాగుందండి పన్నీర్ కూడా. పైన ఏమో లోపల చాలా మృదువుగా ఉంది, పైన క్రిస్పీగా ఉంది పన్నీరు. కరెక్ట్గా ఉందండి, బాగుంది కూర. మీరు నైట్ టైము చపాతీ కూర చేసుకుంటానండి, చాలా బాగుందండి. చూడండి చపాతీ తినండి మీరు కూడాను. నా సబ్స్క్రైబర్లకి, నా అభిమానులకి ఎప్పుడైనా నా చేతి వంట చూపిస్తాను. దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. బాయ్, ఉంటాను.